హలో హాయ్ గైస్. ఈరోజు నేను మా మామ అలాగే మా వైఫ్ ముగ్గురం కలిసి అయితే పెళ్ళికి వెళ్తున్నాం. అందుకనైతే ఉంగరాలు కూడా అయితే పెట్టేశాను. ఒక పెళ్ళి అయితే కాదు, 2 పెళ్ళిళ్ళు అనమాట ఒకే చోట. ఇప్పుడైతే బయలుదేరేసి వెళ్తున్నాము. మఠం రోడ్డు దాటిన తర్వాత కనం ఎంట్రన్స్ లో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. తర్వాత మా అన్న మధ్యలో కాల్ చేశాడు ప్రొద్దుటూరుకి రమ్మని. ఇంకా అక్కడికైతే వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అవుతాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఈ పైన బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. ఎందుకంటే కిందంతా రోడ్ అయితే పోయింది కాబట్టి ఇప్పుడు వర్క్ అయితే చేస్తున్నారు కాబట్టి పైనుంచి అయితే వెళ్ళమని చెప్పారు. చాలా బాగుంది పైనుంచి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మా ఇంటి వెనకాల ఉన్న అదే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, అది క్లియర్ అయినప్పుడు కూడా ఇలాగే ఉండొచ్చు అనుకుంటా. రెడ్ అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ వెదర్ కూడా బాగుంది. వర్షం అయితే పడేలా ఉంది. టైం వచ్చేసి 5:30 అలా అయితే అవుతుంది. అక్కడ వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ కడపకైతే వెళ్తాను. నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో వీడియో కూడా వస్తుంది. ఫైనల్గా అయితే మా అన్న వాళ్ళ దగ్గరికి తెరిచాము. ఇక్కడ పెద్ద పాప అలాగే చిన్న పాప రెడీ అయిపోయి ఉన్నారు, చూస్తున్నారు కదా. కింద అయితే ఆడుకుంటుంది. ఫస్ట్లో అయితే ఏడ్చింది గుర్తుపట్టలేక. అంటే చాలా రోజులు అయితే అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. ఈ మధ్య వెళ్ళాల్సి ఉన్న హెల్త్ అయితే బాగాలేకపోలేదు. అందుకని చెప్పేసి ఫైనల్గా ఇప్పుడైతే వచ్చేసాను. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. 7:30 అయితే అయింది. ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాం. మాతో పాటు మా తర్వాత రవి మామ అలాగే సుందరరాజు మామ వీళ్ళు కూడా అయితే వచ్చారు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఇక్కడ వెళ్తున్నాడు. ఇక్కడ వస్తున్నారు కదా మోడీ డ్రెస్ వేసి, వీడే అనమాట ఆషేర్ పెళ్లి కొడుకు. ఇక వీళ్ళందరూ పెళ్లి కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళడానికి చూస్తున్నారు. అందరిని అయితే రమ్మని చెప్పిపోతుంది సనమక్క. అలాగే పెళ్లి కూతురు అయితే బయటకు వచ్చింది. నేను చెప్పింది 2 పెళ్లిళ్ళు కదా ఒకే ఇంట్లో. అక్కకి తమ్మునికి అయితే పెళ్ళి అనమాట. ఇక్కడ మా అజితక్క అయితే బయటకు వచ్చింది. అందరు కలిసి ఒక ఫోటో అయితే దిగుతున్నారు చూడండి. ఆ మధ్యలో కనపడుతుంది కదా, ఈజీగా గుర్తుపట్టగలరు పెళ్లి కూతుర్ని. ఇంకా మా వదిన అలాగే మా వైఫ్ కూడా అయితే వెళ్తున్నారు మధ్యలో ఫోటో తీసుకోవడానికి. ఇలాంటి చాలా వీడియో అయితే కవర్ చేద్దాం అనుకున్నాను కానీ కవర్ చేయలేకపోయాను. ఇదంతా లేడీస్ అనమాట. ఆ లోపల కనపడుతుంది వచ్చేసి మా పెదయ్య. ఫోటో సెషన్ అయితే అయిపోయింది. కానీ నెక్స్ట్ అయితే బయలుదేరుతున్నారు చూడండి. ఒక కారు అయితే ఆల్రెడీ పెళ్లి కొడుకు వెళ్ళిపోయింది. ఇది ఇంకో కారు పెళ్లి కూతురికి. ఇంకా టైం అయితే అయింది కాబట్టి అందరూ రెడీ అయిపోయారు. మేము నిదానంగా అయితే వెళ్తాము, ఎందుకంటే కొంచెం పని అయితే ఉంది. అది కాక ఏంటంటే ఇంకా మా వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మా పెద్దమ్మ అయితే వచ్చింది కారులో రిటర్న్. ఇక్కడ మా ప్రేమ్ సాగ మామ, టిన్ని గాడు, మా అన్న చాలా మంది అయితే ఉన్నాము. ఇంకా కళ్యాణ మండపంలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ప్రశాంత్ గాడు చాలా వీడియోస్ అయితే చూసింటారు. మా ప్రశాంత్ గాడు, టోనీ గాడు, చింటూ, మేము నలుగురం ఒక చోట ఉన్నాము. వాళ్ళిద్దరు అలా తిరుగుతున్నారు ఒక చోట ఉండకుండా. ఇదనమాట కళ్యాణ మండపం ఎంట్రన్స్. ఇంకా సెట్ అయితే ఇది. లోపలికి అయితే వెళ్తున్నా. ఇంకా అలా చూస్తుండేసరికి మా చిన్నమ్మ వాళ్ళు అయితే కనపడినారు. శారద చిన్నమ్మ వాళ్ళు. ఒక ఫోటో దిగడానికి అయితే వెళ్తున్నాం ఆపుతామా. మేమంతా కలిసి పైకి అయితే పోయాము. ఒక ఫోటో అయితే తీసాము. వీడియో తీసేదానికి ఎవరు లేరు కాబట్టి వీడియో అయితే తీయలేదు. ఇంకా కొద్దిసేపు అలా తిరిగేసి మళ్ళీ బయటకి అయితే వెళ్తున్నాము. ఫొటోస్ అయితే దిగుదాం అనుకున్నాం కానీ మేము వచ్చేటప్పటికి చాలా మంది అయితే దిగుతున్నారు. ఇంతమందిలో ఎందుకులే అని చెప్పేసి దిగలేదు. మళ్ళీ ఇంటికి అయితే వచ్చి ఇక్కడ కూర్చొని వ్యవహారం అయితే పట్టించాము. మా వ్యవహారం ఎంతసేపు జరిగిందంటే దగ్గర దగ్గర 2 గంటల దాకా అయితే కూర్చున్నాం మేము నలుగురు. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేరేడుకాయలు అయితే కోసుకొని వచ్చినాం. వాటికైతే ఉప్పు కారం లోపల వెతుకులాడి చేసేసాం. 1 గంటకైతే మళ్ళీ మా పెద్దమ్మల ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. ఎవరు లేరు, ప్రశాంతంగా ఇక్కడే కూర్చొని కొద్దిసేపు అయితే మాట్లాడాము. చూస్తున్నారు కదా, మేము ఇలా మాట్లాడుతుండగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అదే అజితక్క ఆషేర్ మళ్ళీ అయితే ఇంటికి వచ్చారు.
వాళ్ళతో అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తున్నాము. సో చూడండి నిమ్మలంగా కూర్చొని ఉన్నాడు, ఇంకా అయిపోయింది అనుకొని. కొన్ని సలహాలు అయితే ఇస్తున్నాం ఎక్స్పీరియన్స్ పర్సన్గా. టిండిగాడైతే కాదులే, మా ఇద్దరికి అయితే పెళ్ళింది, మా అన్నకు నాకు. ఇంతలో మా మామ కూడా వచ్చేసినాడు, ఇద్దరు రాలేదని చెప్పి. టైం అయితే 1:30 ఆ టైం అయితే అయింది. చాలాసేపు అయితే మేల్కున్నాము. దీన్ని ఫుల్ కవర్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు. ఈ రెండు ఉన్నాయి కదా, ఇందులో అయితే ఒకటి చాలా మంచిది, ఇప్పుడు మా మామ దగ్గర ఉండేది. ఇంకోటి మాత్రం అందరి దగ్గర అయితే బాగుండదు, ఖర్చు చేస్తుంది. కొంతమంది దగ్గర అలవాటు అయింది అది. నేను కూడా దాని దగ్గరికి పోలేను. మా పెద్దమ్మ వాళ్ళు చాలా రూమ్లు అయితే తీసి పెట్టారు అందరికి ఉండడానికి. అక్కడ ఎదురు కనపడేది కూడా వాళ్ళు తీసి పెట్టిందే. ఇందులో అయితే మంచం ఉందన్నమాట, పెద్దది. మా అన్న టిండిగాడు అయితే పోయి ఆ మంచం తీసుకొని అయితే వస్తున్నారు. ఎందుకంటే అందరం ఇక్కడే ఒక చోట ఉంటే సరిపోతుంది కదా, అక్కడక్కడ ఎందుకని. ఇంకా తర్వాత టీ అయితే పెట్టారు. మళ్ళీ ఆశీర్వాద తీసుకొచ్చినాడు. పెళ్లి కొడుకు చూడండి ఎట్లున్నాడా. టైం అయితే ఓవర్ అయిందనమాట, 2 అయితే అయిపోయింది. ఇంకా కొద్దిసేపు మళ్ళీ మాట్లాడుకొని టీ అయితే తాగుతున్నాము. ఇంకెవరు లేరు బయట, మేము తప్ప. ఇంకొక అతను అయితే ఉన్నాడు చర్చి సంబంధంగా. ఇంకా మేము ఉండేది అయితే వీళ్ళకి ఎదురుగానే ఉందన్నమాట ఒక ఇల్లు, అక్కడైతే ఉన్నాము. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాము. పార్ట్